వెరీ గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ శాలిని. వెల్కమ్ టు న్యూస్ కేఫ్. ముందుగా పలు వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ఈనాడు పేపర్ చూసినట్లయితే ఉత్తమ చిత్రం కల్కి, ఉత్తమ నటుడు అల్లు అర్జున్. కల్కి, లక్కీ భాస్కర్ చిత్రాలకు 4 అవార్డులు. మెరిసిన చిన్న చిత్రాలు. గద్దర్ సినీ పురస్కారాలు 2024 ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం జూన్ 14న హైటెక్స్లో ప్రదానం చేస్తున్నట్లు కూడా ఇక్కడ వార్తలు చూడొచ్చు. మరొక న్యూస్ కనుక చూస్తే యుద్ధ సన్నద్ధతకు అఖిలపక్షం, కాల్పుల విరమణ ఏకపక్షమనే క్వశ్చన్ మార్క్ మనం చేస్తున్నాం. దేశ ప్రజల ఆవేశంపై నీళ్లు చల్లారని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోదీపై ఫైర్ అయినట్లు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే భారాసాను భాజపాకు అప్పగించే కుట్ర. నేను జైల్లో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు, అప్పుడే బలంగా వ్యతిరేకించా, మరి ఇప్పుడు ఎందుకు అంత బలహీనత అన్నట్లు కూడా మరి కవిత చేసిన కామెంట్స్ని ఇక్కడ మరొకసారి మనం చూడొచ్చు. అండ్ వైకుంఠపాలి మనకొద్దు, ఒకసారి ఎక్కడం మళ్ళీ పడడం, మళ్ళీ ఎక్కడం మళ్ళీ పడడం, ఇలా అయితే అభివృద్ధి సాధ్యం కాదు. 2019లో ఓడిపోవడం వల్ల ఎన్నో పనులు ఆగిపోయాయని కడప బహిరంగ సభలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్లు చూడొచ్చు. మరొక న్యూస్ కనుక చూస్తే బీమా ధీమా ఎప్పుడనే క్వశ్చన్ మార్క్ చూస్తున్నాం. అన్నదాతల నిరీక్షణ, అకాల వర్షాలు, అధిక వరదలతో ఏటా భారీగా నష్టాలు జరుగుతున్నాయి. కేంద్ర పథకం అమలుపై రాష్ట్రం దృష్టి ఇంకా కొలికిరాని కసరత్తు అన్నట్లు కూడా తెలుస్తోంది. మరొక న్యూస్ చూస్తే సంతకాలే సరఫరాలుండవు, ఒక్క ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాలేదు, చేయలేని పనికి వాగ్దానాలు ఎందుకు అని రాజ్నాథ్ సమక్షంలో వాయుసేన అధిపతి వ్యాఖ్యలు చేసినట్లు కూడా మనం చూడొచ్చు. ముందే కదిలిన కృష్ణమ్మ నైరుతి మహిమ, మే నెలల్లోనే తెరుచుకున్న జూరాల ప్రాజెక్టు గేట్లు, 18 ఏళ్ల అనంతరం వేసవిలో పోటెత్తిన జలాశయమని కూడా ఇక కృష్ణమ్మ నదిని మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే వస్తుందో లేదో తాత్కాలికంగా స్లాట్లు నిలిపివేసిన అమెరికా, ఇప్పటికే బుక్ అయిన వారికి ఇంటర్వ్యూలు యథాతథం, ఇక నుంచి దరఖాస్తు చేసుకునే వారికే కష్టం, విద్యార్థుల్లో వీసా గురించి ఆందోళన అన్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఒకసారి చూస్తే ఉత్తమ నటుడు అల్లు అర్జున్, అలాగే బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్లాన్. ఇక మరొక న్యూస్ కనుక చూస్తే ట్రంప్ చెప్తే యుద్ధం ఆపుతావా అండ్ మరొక న్యూస్ కనుక చూస్తే ట్రంప్ సుంకాలకు బ్రేక్ అని కూడా చూస్తూ ఉన్నాము. ఆయన అధికారాలను అతిక్రమించారు అనే వ్యాఖ్యలను ఇక్కడ చూస్తూ ఉన్నాము. అండ్ మేం దాడి చేసేలోపే బ్రహ్మోస్తో కొట్టారు, మే 10న తెల్లవారుజామున భారత్పై దాడికి సిద్ధమయ్యాం, 9వ తేదీ రాత్రే వ్యూహరచన చేశాం, మాకన్నా ముందే భారత్ క్షిపణులతో విడిచిపడిందని కూడా పాక్ ప్రధాని వ్యాఖ్యానించినట్లు మనం చూడొచ్చు. సంతకాలు అవుతాయి, ఆయుధాలు రావు, ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్టు కూడా సకాలంలో పూర్తి కాలేదు. ఇక ఈనాడు పేపర్లో చూసినటువంటి వార్తనే మరోసారి చూస్తున్నాం. అలాగే ఆర్థిక ఉగ్రవాదులను ఏరేస్తాం, ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో పనిచేస్తాం, వారిని రాజకీయాలు లేకుండా చేస్తాం, వైనాట్లు గొడ్డలిపోట్లు మన రాజకీయం కాదు, పాలన ఎలా ఉండాలనుకునేందుకు టీడీపీ కేస్ స్టడీ, ప్రజా తీర్పు వైసీపీకి ఇంకా అర్థం కాలేదు, మహానాడు ముగింపు సభలో ఏపీ సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్లు చూడొచ్చు. ఇవి పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక వీటిపై విశ్లేషణ అందించడానికి విశ్లేషకులు తురుగా శ్రీరాము లైవ్లో రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. నమస్తే అండి. సో ప్రధానంగా మనము ఒక న్యూస్ని అయితే ఇక్కడ చూస్తున్నాము. బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్లాన్ అని హైలైట్ అయినట్లు చూడొచ్చు. మరి కవిత ఈ వ్యాఖ్యలు చేశారు, దీన్ని ఎలా చూడాలంటారు కవిత కామెంట్స్ని? ఇంతకీ కవిత తన ఫ్యామిలీని టార్గెట్ చేస్తుందా లేదంటే ఇటు పార్టీని టార్గెట్ చేస్తుందా? ఫ్యామిలీని పార్టీని రెండింటిని టార్గెట్ చేస్తున్నారు ఆవిడ. ఎందుకంటే ఫ్యామిలీలో ఆవిడ పొజిషన్ ఏంటి అనేది కనుక్కోవడం ఒకటి, పార్టీలో ఆవిడ పొజిషన్ ఏంటి అనేది కనుక్కోవడం ఒకటి. ఈ రెండు చోట్ల కూడా కేసీఆర్ గారు ఆవిడ కన్నా కూడా సహజంగానే కొడుకుగా ఉన్న కేటీఆర్ గారికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు అనేది ఆవిడ ఆవేదన, ఆక్రోశం లాగా కనిపిస్తోంది. ఇప్పటి నుంచి కదా, ఈ పార్టీ మొదలైనప్పటి నుంచి కన్నా కూడా, అంటే వీళ్ళు కేటీఆర్ గారు కవిత గారు అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఈ పంచాయతీ నడుస్తూనే ఉంది. ఎవరు రాజకీయాల్లోకి రావాలి అన్న దాని మీద కూడా కొంతకాలం పంచాయతీ నడిచింది. తర్వాత ఇద్దరు కూర్చుని కేటీఆర్ గారు రావాలని చెప్పి డిసైడ్ అయ్యారు. తర్వాత కాలంలో ఆటోమేటిక్ గా కవిత గారు కూడా వచ్చారు. ఇప్పటికి కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది.
ఏదో వారసత్వం అంటే కొడుకే వారసుడు అన్నట్లాగా ఇప్పుడు పార్టీకి అతన్నే అధినాయకుడిని చేసే కార్యక్రమం జరుగుతున్నట్టుగా కనబడుతోంది. సో అది ఈవిడికి నచ్చట్లేదు. సరే అతన్ని చేస్తే చేశారు, నా పొజిషన్ ఏంటి? ఇప్పుడు అతన్ని ప్రెసిడెంట్ గా చేస్తే, కేటీఆర్ గారిని ప్రెసిడెంట్ గా చేసే పార్టీకి నన్ను ఏదో వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదో చెయ్యండి అనేది ఆవిడ ఉద్దేశం. నెంబర్ 2 గా నన్ను అనౌన్స్ చెయ్యండి అని. కానీ అలా అనౌన్స్ చేస్తే ఎప్పటికైనా ఇబ్బంది అని చెప్పి రాజకీయంగా వాళ్ళు భావిస్తున్నట్టున్నారు. అందుకని అలా అనౌన్స్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు కనిపించట్లా. సో అందువల్ల ఈవిడికి కావాల్సిన హామీలు అటువైపు నుంచి రాలా. ఆల్రెడీ కేసీఆర్ గారు కూడా ఎవరినో పంపించారు, ఒక ఇద్దరు దూతలను పంపించారు, వాళ్ళు మాట్లాడారు. కానీ ఎక్కడా కూడా పరిస్థితి సర్దుబాటు కాల. వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ఆవిడ నిన్న మళ్ళీ మాట్లాడారు. డైరెక్ట్ గా ఆయన పేరు చెప్పకపోయినా కూడా డైరెక్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూనే మాట్లాడారు. సో అందువల్ల డైరెక్ట్ గా కేటీఆర్ గారినే టార్గెట్ చేస్తున్నారు అనేది అర్థమైపోతుంది. పైగా ఇంకొక మాట ఆవిడ క్లియర్ గా చెప్పింది ఏంటంటే, నాకు అసలు బీఆర్ఎస్ లో కేసీఆర్ ఒక్కడే నాయకుడు, వేరే నాయకుడి నాయకత్వం నేను పనిచేయనని కూడా చెప్పారు. అంటే ఏంటి, మీరు అతన్ని గనక ప్రెసిడెంట్ గా, పార్టీ ప్రెసిడెంట్ గా చేసి నేను ఏదో రిటైర్ అయిపోతున్నాను, పార్టీ ప్రెసిడెంట్ గా ఆయన అనౌన్స్ చేస్తానంటే నేను ఒప్పుకోను, నేను అతని నాయకత్వంలో పనిచేయను అని క్లియర్ గా చెప్పారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తాడో పేడో తెలుసుకోవడానికి ఆవిడ సిద్ధంగా ఉన్నారు. అంటే ఏంటంటే నిన్న ఆవిడ మాట్లాడిన మాటల ద్వారా మనకి, అంటే ఆవిడ చిట్ చాట్ లోనే మాట్లాడారు కాబట్టి ఇప్పుడు పార్టీ ఏం చేస్తుంది అనేది వాళ్ళు ఏం చేయడానికి అవకాశం లేకుండా ఉంది. అఫీషియల్ గా ప్రెస్ మీట్ లో మాట్లాడితే వాటికి నోటీసులు వెళ్ళేవి. కానీ ఆవిడ చిట్ చాట్ లో మాట్లాడింది కాబట్టి, చిట్ చాట్ లో మాట్లాడిన వాటిని అఫీషియల్ గా తీసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఇంకా నోటీసులు వెళ్ళ. ఆవిడ కూడా వెయిట్ చేస్తున్నది ఏంటి, ఏదో రకంగా తన మీద, తనకి రెండే ఆప్షన్స్. ఒకటి, తన పొజిషన్ ఏంటి అనేది క్లియర్ గా చెప్పాలి, ఆస్తుల విషయంలో కానీ లేదంటే పార్టీ లో కానీ తన పొజిషన్ ఏంటి అనేది క్లియర్ గా చేయాలనేది ఒకటి. అది కాకపోతే ఆవిడ సొంతంగా పార్టీ పెట్టుకోవడానికి సిద్ధపడిపోయింది, ఆవిడ మెంటల్ గా సిద్ధపడిపోయింది. కానీ తనంతటి తను వెళ్ళటం కాకుండా తనని వాళ్ళు బయటికి పంపించేలాగా చేయాలని ఆవిడ చూస్తోంది. ఇప్పుడు ఆడపిల్లని మీరు ఇంత దారుణంగా బయటికి పంపిస్తారా అని ఒక సింపతి కార్డు వాడుకోవాలి ఆవిడ రేపు పొద్దున, ఆవిడ సొంతంగా పార్టీ పెట్టాలంటే. సో ఆ సింపతి కార్డు కోసం ఆవిడ వెయిట్ చేస్తుంది. లేకపోతే వెళ్ళి డైరెక్ట్ గా పార్టీ అనౌన్స్ చేస్తానని చెప్పి అనౌన్స్ చేయొచ్చు. కానీ దానికన్నా ముందు ఆవిడ ఒక మాట మాట్లాడింది, ఇంటి బిడ్డ మీద మీ ప్రతాపం చూపిస్తారా, ఇంటి ఆడబిడ్డ మీద మీ ప్రతాపం చూపిస్తారా అంది. అవును సార్. అంటే ఆ కార్డును ఉపయోగిస్తోంది. ఇంటి ఆడబిడ్డ, ఆడపిల్ల అనేది ఒక కార్డుని ఆవిడ చూపించి విక్టిమ్ కార్డుగా చేసుకోవాలని చూస్తుంది. చూసారా నన్ను ఏ విధంగా బయటికి గెంటారో అని. బీఆర్ఎస్ లో మహిళలకి అసలు ఏమాత్రం అవకాశం లేదు, సొంత ఇంటి ఆడబడుచునే బయటికి గెంటేశారు అని ఒక విక్టిమ్ కార్డుని తీసుకోవాలని చూస్తుంది ఆవిడ. సో దానికోసం వెయిట్ చేస్తోంది. మరి ఆ పరిస్థితి ఆవిడకి కల్పిస్తారా, కల్పించరా, ఏం చేస్తారు అనేది మరి కేసీఆర్ గారు నిర్ణయించుకోవాలి. కాన్బట్ పొజిషన్, కేసీఆర్ గారికి కూడా కాన్బట్ పొజిషన్. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అని. అలాగా ఇప్పుడు కేటీఆర్ గారిని ఎడిదిరిగి పార్టీ ప్రెసిడెంట్ గా చేయకుండా ఉండలేని పరిస్థితి. ఈయనకి కూడా, కేసీఆర్ గారికి కూడా వయసు అయిపోయింది. ఇంకా ఆయన పరిపాలనలో చేయడంగా ఇప్పటికీ చాలా కాలం ఇనాక్టివ్ అయిపోయారు, చాలా కాలం నుంచి. ఏదో అప్పుడప్పుడు వచ్చి కనబడుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని యాక్టివ్ చేయాలంటే కేటీఆర్ గారికి పూర్తి బాధ్యతలు అప్పచెప్పాలి. దానికోసం అని చెప్పి ఆల్రెడీ హరీష్ రావు గారికి ఈయనకి సయోధ్య కుదిర్చారు. హరీష్ రావు గారు ఆ సయోధ్యకు ఒప్పుకున్నారు కానీ కవిత గారు ఒప్పుకోట్ల. కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి నేను సిద్ధం అని చెప్పి హరీష్ రావు గారు ఒప్పుకున్నారు. ఆయన సొంతంగా పెద్ద వర్గమే ఉంది పార్టీలో, కానీ అలాంటి ఆయన కూడా ఒప్పుకున్నారు. కానీ కవిత గారు మాత్రం ఒప్పుకోట్ల. ఎందుకంటే ఈ ఆస్తిలో నాకు వాటా ఎలాగో ఈ పార్టీలో కూడా నాకు వాటా కావాలన్నట్లాగా ఆవిడ వ్యవహారం ఉంది. అందువల్ల సార్ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించవచ్చు, ఇంటి ఆడబిడ్డను కూడా చూడకుండా పెయిడ్ ఆర్టిస్టులతో బద్నాం చేస్తారా లేదంటే ప్రాధాన్యత ఇవ్వరా అని ఇప్పుడు కవిత క్వశ్చన్ చేస్తున్నారు. కానీ ఆవిడ రాజకీయాల్లోకి రావడానికి మెయిన్ రీజన్ ఎవరు? ఆమె ఎంపీగా కూడా అక్కడ నిజామాబాద్లో ఓడిపోయినప్పుడు కూడా మళ్ళీ ఆమెకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది ఎవరు? ఇవన్నీ కవితకి గుర్తు రావట్లేదా? అదే కదా, రాజకీయాల్లో ఎప్పుడూ కూడా అలాంటి వాటిని గుర్తుపెట్టుకోరు. ఏది అవకాశం ఉందో, ఏది వాళ్ళకి రాలేదో దాని గురించి మాట్లాడతారు తప్ప ఆల్రెడీ వాళ్ళకి ఏది వచ్చిందో దాని గురించి మాట్లాడరు. ఎందుకంటే అది నా హక్కు అనేది వాళ్ళ ఉద్దేశం. మామూలు సామాన్య కార్యకర్తలు అసలు అక్కడ దాకా రాగలరా అంటే రాలేదు. కేవలం కేసీఆర్ గారి కూతురు కాబట్టి ఆవిడ అక్కడ దాకా వచ్చింది. కానీ అది నా హక్కు అనుకుంటుంది ఆవిడ. అది నా హక్కు అనుకుని ఇప్పుడు కూడా ఇంత పోట్లాడుతోంది. ఒక పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నారు, ఆ పార్టీలో ఎంతో మంది సీనియర్లు గతంలోనే ఉన్నారు. కేటీఆర్ గారి కోసమే వాళ్ళందరినీ నెమ్మదిగా ఒక్కొక్కరిని, ఈటెల గారి దగ్గర నుంచి చాలా పెద్ద పాల్వాయి గారి దగ్గర నుంచి మొత్తం చాలా మందిని పక్కకి తప్పించేశారు.
ఎందుకు? కొడుకు కోసం. అలాగే ఈ నా కూతురుగా కూడా నాకు ఒక వాటా కావాలన్నది ఆవిడ ఉద్దేశం. సో దానికోసమే ఇంత చేస్తోంది. ఇప్పుడు ఆవిడ మాట్లాడింది ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎంపీగా ఆవిడకి అవకాశం ఇచ్చారంటున్నారు. అసలు ఎంపీగా నన్ను ఓడించిందే వీళ్ళని చెప్తుంది ఆవిడ ఇప్పుడు. రెండోసారి ఎంపీగా పోటీ చేసినప్పుడు వీళ్ళే నన్ను కావాలని ఓడించారు, నేను ఓడిపోలేదు కావాలని. అక్కడ కూడా విక్టిమ్ కార్డు ఆవిడ ఎలా ఓడిపోయింది అనేది వేరే విషయం. ఓడిపోవడంలో కూడా నన్ను ఓడించారు వీళ్ళని చెప్పడం ద్వారా నాకు ద్రోహం చేశారు, ఒక ఆడపిల్లకి ద్రోహం చేశారు అని చెప్పడం కోసం ఆవిడ ప్రయత్నం చేస్తుంది. ప్రతి మాట ఆవిడ మాట్లాడే ప్రతి మాటలోనూ అదే కార్డు ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తుంది. నన్ను అన్యాయంగా వీళ్ళు ఓడించారు, లేదా నన్ను అన్యాయంగా వీళ్ళు పక్కన పెట్టారు, ఇప్పుడు అన్యాయంగా నన్ను తిట్టిస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా నా మీద తిట్టిస్తున్నారు వీళ్ళందరూ. నేను ఆ గ్రీకు వీరులందరూ నా మీద ప్రతాపం చూపిస్తున్నారని చెప్తుంది. గ్రీకు వీరుల గురించి నేను అడిగితే గ్రీకు వీరులు నా మీద ప్రతాపం చూపిస్తున్నారు, సోషల్ మీడియాలో నన్ను తిట్టిపోయిస్తున్నారని. సో సోషల్ మీడియాలో సొంత కూతుర్నే తిట్టిస్తున్నారు అనేది చెప్పుకోవాలి ఇప్పుడు ఆవిడ. సో దానికోసం ప్రయత్నం చేస్తాం. సేమ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎలాగ నడిచిందో ఇప్పుడు తెలంగాణ సేమ్ రెండు చోట్ల సేమ్ రాజకీయం నడుస్తుంది చూడండి మీరు. షర్మిల గారు ఏ విధంగా రాజకీయం నడిపిందో ఇప్పుడు ఈవిడ కూడా అదే విధంగా రాజకీయం నడుస్తోంది. సో అక్కడ షర్మిల గారికి చేదు అనుభవాలు ఎదురైనాయి. మరి ఇక్కడ కవిత గారు ఎలా రియాక్ట్, ఎలాగా ఆవిడకి యాక్సెప్టెన్సీ ప్రజల్లోంచి వస్తుందా రాదా ఒకవేళ పార్టీ పెడితే అనేది తెలియదు. ఆవిడ ఆల్రెడీ బీజేపీని తిట్టిపోతుంది కాబట్టి బీజేపీ వైపు వెళ్లే అవకాశం లేదు. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ తో నాకు సంబంధం లేదా, నాకు అవసరం లేదు, అది మునిగిపోయే పడవ అని చెప్పింది. అంటే కాంగ్రెస్ వైపు ఇప్పుడు వెళ్లే అవకాశం లేదని కొన్ని ప్రయత్నాలు జరిగినాయి అని అంటున్నారు. కానీ అవి బెడ్స్ కొట్టినాయి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గురించి ఆవిడ రివర్స్ మాట్లాడుతోంది. కాంగ్రెస్ మునిగిపోయినావా అని చెప్తోంది. రెండో పక్క బీజేపీని తిట్టిపోతుంది. బీఆర్ఎస్ తీసుకెళ్లి బీజేపీలో కలిపేయబోతున్నారు, ఈ ప్రయత్నం ఆల్రెడీ జరిగింది, నేను అడ్డం పడ్డాను అని చెప్పడం ద్వారా ఇప్పుడు రేపు పొద్దున ఈవిడ పార్టీ పెడితే వాళ్ళందరూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీని రేపు పొద్దున్న తీసుకెళ్లి బీజేపీలో కలిపేస్తారనమాట. దానికన్నా ఇటువైపు మనం రావడం బెటర్ అని చెప్పి తెలంగాణ వాదులు అనుకోని ఈవిడ వైపు రావాలని ఉద్దేశం. ఎవరైతే బీజేపీ వ్యతిరేకులు ఉంటారో వాళ్ళందరూ ఈవిడ వైపు రావాలని ఆవిడ ఉద్దేశం. అందువల్ల బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్లి బీజేపీ. సార్ నిజమేనా ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తుంది అనే వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఇప్పుడు కవిత వ్యాఖ్యలను కూడా ఎమ్మెల్యే రాజాసింగ్ సమర్థించడం, కవిత చెప్పింది నిజమే, పెద్ద ప్యాకేజ్ ఇస్తే మా వాళ్ళు కలుపుకునే అవకాశం ఉంది, కలిసిపోతారు అని ఆయన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు సార్? రాజాసింగ్ చాలా ఓపెన్ మైండెడ్, ఓపెన్ గా మాట్లాడతాడు, భయం లేకుండా మాట్లాడతాడు. సో అందువల్ల ఆయనకి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి అది మాట్లాడి ఉంటారు. మామూలుగా బయట రాజకీయంగా మాట్లాడే వాళ్ళు కాకుండా లోపల విషయాలు తెలిసిన వాళ్ళు కూడా రాజాసింగ్ మాటలను ఖండించే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే బీజేపీలో కొంతమంది నాయకులు అవకాశం దొరికినప్పుడల్లా ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీకి తొత్తులుగా మారి పనిచేసే వాళ్ళు ఉన్నారు, అది కూడా కీలకమైన పొజిషన్ లో ఉన్నారు అనేది అందరికీ తెలిసిన విషయం. కాకపోతే ఏంటంటే అది అఫీషియల్ గా ఎక్కడ మీకు కనపడదు. సో అఫీషియల్ గా మాట్లాడడానికి అవకాశం లేదు. కానీ రాజాసింగ్ ఏంటంటే ఓపెన్ గా మాట్లాడేస్తాడు, రాజకీయంగా కాకుండా ఓపెన్ గా ప్రతి విషయాన్ని ఓపెన్ గా మాట్లాడేస్తాడు. కాబట్టి గత ఎన్నికల్లో ఏం జరిగిందో కూడా ఆయన చెప్పాడు. గత ఎన్నికల్లో ఇప్పుడు మీరు రాజాసింగ్ మాట్లాడిన దానికి కొంచెం ఇప్పుడు ఈ కవిత గారు మాట్లాడిన వాటికి కూడా కొంచెం చూస్తే, కవిత గారు మాట్లాడిన వాటిలో కూడా గతంలో కొంతమందిని వీక్ క్యాండిడేట్ ని బీజేపీకి అనుకూలంగా నిలబెట్టారన్నది ఆవిడ వర్గం నుంచి వస్తున్న వాదన. బీఆర్ఎస్ క్యాండిడేట్ ని కావాలనే కొంతమంది వీక్ క్యాండిడేట్ పెట్టి బీజేపీ వాళ్ళని గెలిపించారు, అప్పట్లో ఉన్న ఒప్పందం చేసుకుందాం అన్న ప్రయత్నంలో భాగంగా అలా చేశారు అనేది కవిత గారి వర్గం చేస్తున్న వాదన. అదే మాటని ఇప్పుడు రాజాసింగ్ కూడా చెప్తున్నాడు. గత ఎన్నికల్లో మేము ఎవరు నిలబడాలి, ఎక్కడ నిలబడాలి, ఎవరు నిలబడకూడదు, ఎవరు నిలబడాలి అన్ని డిసైడ్ చేసిందంతా కూడా బీఆర్ఎస్ వాళ్ళు చేశారు, మా వాళ్ళు కొంతమంది అలా ప్యాకేజ్ తీసుకుని అలా వ్యవహరించారన్నట్లాగా ఆయన కూడా మాట్లాడుతున్నారు. ఈ రెండు మాట్లాడితే కోయిన్సైడ్ అవుతున్నాయి కదా. ఓపెన్ గా కూడా జరిగిన విషయం అదే. గతంలో ఒక ప్రయత్నం జరిగింది, కవిత గారిని మాత్రమే కాదు, ఆ టైంలో ఇంకా చాలా మందిని అరెస్ట్ చేస్తారన్న వార్తలు వచ్చినాయి. డైరెక్ట్ గా ప్రధానమంత్రి మోడీ గారే చెప్పారు, కేటీఆర్ ని నేను ముఖ్యమంత్రిని చేద్దాం అనుకుంటున్నాను, మీ సహకారం నాకు కావాలని కేసీఆర్ వచ్చి నన్ను అడిగాడని. ఆ సహకారం అందిస్తే కనుక అది బీజేపీ తరపునే అయ్యేవాళ్ళేమో, బీజేపీ తరపునే ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు. అసలు ప్యాకేజ్ ఏంటి అనేది తెలియదు కదా, ఏం మాట్లాడారు అనేది. ప్రధానమంత్రి గారు కూడా కొంతవరకు మాట్లాడారు. అది బీజేపీలో కలిపేస్తే ముఖ్యమంత్రిని చేయడమా, లేదంటే టోటల్ గా బీజేపీ సపోర్ట్ తోటి ముఖ్యమంత్రి అవడమా కేటీఆర్ గారు, ఈ రెండిట్లో దేని గురించి కేసీఆర్ గారు మాట్లాడారు అనేది ప్రధాని గారు కూడా చెప్పాల. కానీ మొత్తానికి ఈ తరహా డిస్కషన్ జరిగిందనేది ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి కూడా మనకు వచ్చింది ఎలక్షన్ టైంలో.
సో వీటన్నిటినీ కూడా మనం డాట్స్ అన్నిటినీ కలుపుకుంటే ఖచ్చితంగా ప్రయత్నం జరిగింది. ఇంకా మనకు లాభం లేదు, మనం బీజేపీలో కలిసిపోతే తప్ప పార్టీ నిలబడదని గతంలో కూడా మనం గుర్తుపెట్టుకుంటే తెలంగాణ రాకముందు అసలు కాంగ్రెస్ లో కలిపేయడానికి కూడా ప్రయత్నాలు జరిగినాయి అప్పుడు టీఆర్ఎస్ పార్టీని. తర్వాత పరిస్థితులు చాలా అనుకూలంగా మారిపోబట్టి టీఆర్ఎస్ పార్టీ సొంతంగా నిలబడింది, గెలిచింది, అది వేరే చరిత్ర. సో అప్పుడు కాంగ్రెస్ లో కలిపేయడానికి ప్రయత్నాలు జరిగినాయి, ఇప్పుడు బీజేపీలో కలిపేయడానికి కూడా ప్రయత్నాలు జరిగినాయి అని చెప్పి సొంత కూతురే చెప్తోంది, కేసీఆర్ గారి సొంత కూతురే చెప్తోంది. సో ఇవన్నీ కూడా అంటే పార్టీని నడపలేని పరిస్థితి వచ్చినప్పుడల్లా కాడిపారేయడానికి సిద్ధమైపోతున్నారు కేసీఆర్ గారు అనేది మనకు అర్థమవుతోంది. పార్టీ నడపడం చిన్న విషయం కాదు, పార్టీ వీక్ అయిపోతే దాన్ని నడపడం అనేది ఇంకా కష్టమైన విషయం. సో అందువల్ల ఏదో రకంగా కొడుకు యొక్క భవిష్యత్తుని ఏ రకంగా కాపాడాలి అంటే రాబోయే రోజుల్లో, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించట్లా. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ కవిత గారి తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఇంకా 2 ముక్కలో 3 ముక్కలు అయిపోయే అవకాశం ఉంది. సో కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనిపించలేదు. మొత్తం పార్టీని తీసుకెళ్లి ఒకవేళ బీజేపీలో కలిపేస్తే అప్పుడు ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా కేటీఆర్ గారిని ఇస్తాము, ఒప్పుకుంటాం అని చెప్పి ముందే ఏదైనా ఒప్పందం జరిగితే అట్లా జరగచ్చేమో. సో ఆప్షన్స్ అనేవి అలాగే కనబడుతున్నాయి తప్ప సొంతంగా బీఆర్ఎస్ గెలిచే పరిస్థితులు కనిపించట్లా. సో ఇవన్నీ డాట్స్ అన్ని కలుపుకుంటే కవిత గారు మాట్లాడింది వాస్తవంగానే కనిపిస్తోంది, రాజాసింగ్ మాట్లాడింది కూడా వాస్తవంగానే కనిపిస్తుంది. ఎస్ సార్. అలాగే సార్, ఇప్పుడు మనము 3 పార్టీలను చూస్తున్నాము. సో పార్టీలలో ఏం జరుగుతుంది? అంతర్గత కుమ్ములాటలు అనేది ఎక్కువైపోయాయి సార్. ముందుగా ఇప్పుడు బీఆర్ఎస్లో చూస్తే గత వారం రోజుల నుంచి కూడా కవిత ధిక్కార్పణం అనేది కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఇప్పుడు బీజేపీ విషయానికి వస్తే ఇక అధ్యక్ష పదవిపై పేచీ అని దీనిపై రాజాసింగ్ కూడా ఇంతకుముందు కూడా మరి నెగిటివ్ కామెంట్స్ చేయడం చూస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ విషయానికి వస్తే మంత్రి కార్యవర్గ విస్తరణకు సంబంధించి అంతర్గతంగా కుమ్ములాట జరుగుతుంది. ఇప్పుడు పార్టీలో ఏం జరుగుతుంది అనుకోవచ్చు సార్? ఖచ్చితంగా మీరు అన్నదే జరుగుతుంది. 3 పార్టీల్లోనూ అంతర్గత కుమ్ములాటలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే కొంత డిసిప్లిన్ ఉండే పార్టీ కాబట్టి బీజేపీలో కొంచెం తక్కువ కనబడుతున్నాయి, లోపల ఉన్నవి చాలా ఎక్కువగానే ఉన్నాయి, కానీ తక్కువ బయటికి కనబడడం కొంచెం తక్కువ కనబడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి అయితే ఓపెన్ అయిపోయింది. రాబోయే రోజుల్లో 2 ముక్కలు అవ్వచ్చు, 3 ముక్కలు అవ్వచ్చు. 2 ముక్కలు అంటూ జరిగితే 3వ ముక్క కూడా అయ్యే అవకాశం ఉంది. హరీష్ రావు గారు కూడా ఇంకెందుకు నా సొంత కుంపటి నేను పెట్టుకుంటా అనుకోవచ్చు, లేదంటే వేరే వైపు వెళ్ళిపోవచ్చు, ఆ అవకాశం కూడా ఉంది. సో బీఆర్ఎస్ వైపు నుంచి మొత్తం క్లియర్ గా ఉంది. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ విషయం చాలా పెద్ద ఇష్యూ జరుగుతుంది. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని ప్రామిస్ చేశారు. అలా ప్రామిస్ చేసి అతన్ని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చారు, మళ్ళా బీజేపీలోకి వెళ్ళిపోయినాడు, మళ్ళీ తీసుకొచ్చారు. మళ్ళీ నువ్వు అక్కడ ఒక క్యాండిడేట్ ని, కాంగ్రెస్ పెట్టిన క్యాండిడేట్ ని నువ్వు గెలిపించి తీసుకొస్తే నీకు మంత్రి పదవి ఇస్తున్నారు. అతను పాపం చాలా కష్టపడి గెలిపించి తీసుకొచ్చాడు. అయినా సరే ఇప్పుడు దాకా మంత్రి పదవి ఇవ్వడానికి ఒప్పుకోలేకపోతున్నారు. ఎందుకు కారణం ఏంటి? అక్కడ ఒకే జిల్లాలో ఇంతమంది ఎక్కువ మందికి మంత్రుల పదవులు ఇవ్వడానికి అవకాశం లేదు. ఒకటి, అన్ని రెడ్డి వర్గాలే అయిపోయినాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్రెడీ రెడ్డిలే ఉన్నారు, మళ్ళీ ఇంకో రెడ్డికి ఇచ్చే అవకాశం లేదు. పైగా ఒకటే ఫ్యామిలీలో 2 మంత్రి పదవులు ఇవ్వడానికి అవకాశం లేదు. సో రాజగోపాల్ రెడ్డి ఇష్యూ అనేది చాలా పెద్ద ఇష్యూ. ఇది కాకుండా కులాల కుంపట్లు అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. నిన్న మొన్న మాదిగళ్ళు మాకు కావాలంటున్నారు, అంతకుముందు బీసీలు మాకు కావాలి, రకరకాలుగా వాళ్ళందరూ కూడా మంత్రి పదవులు అనౌన్స్మెంట్ అయ్యేదాకా కూడా ఇది నడుస్తుంది. టోటల్ గా మంత్రి పదవులు అన్ని కూడా అనౌన్స్ అయిపోతే ఎవరెవరికి రాలేదో వాళ్ళందరూ కూడా ధిక్కార స్వరాలు వినిపించే అవకాశం కూడా ఉంది. కాంగ్రెస్ లో చాలా ఓపెన్ గా ధిక్కార స్వరాలు వినిపిస్తారు. సో ఆ పరిస్థితి టోటల్ డేంజర్ పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ వెళ్తోంది. ఎట్ ది సేమ్ టైం భారతీయ జనతా పార్టీ ఈ 2 పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ వీక్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ కనుక కుమ్ములాట్లు ఎక్కువైపోతే ఇప్పటికే అసలు ముఖ్యమంత్రిని కేర్ చేయని పరిస్థితి మంత్రుల దగ్గర ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీ కూడా లాభం లేదని ప్రజలు అనుకుంటే కనుక ఉన్న ఒకే ఒక ఆల్టర్నేటివ్ బీజేపీ. సో బీజేపీ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఏం ఫీల్ అయిపోతున్నారంటే బీజేపీ అధికారంలోకి వచ్చేయబోతుంది రాబోయే రోజుల్లో. యాక్చువల్ గా మొన్ననే రావాల్సింది, మొన్న ఎలక్షన్స్ లోనే బీజేపీ సొంతంగా చేసిన తప్పుల వల్ల రాలేదు, తనకు తనే సూసైడ్ చేసుకున్నట్టు అయిపోయింది వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల. సో ఇప్పుడైనా నెక్స్ట్ అయితే ఖచ్చితంగా వస్తామని వాళ్ళకు ఒక నమ్మకం వచ్చేసింది. సో ముఖ్యమంత్రి పదవి టార్గెట్ గా ఇప్పుడు అందులో ఉన్న ప్రధానమైన లీడర్లు అందరూ కూడా రాజకీయం చేస్తున్నారు. 1 రాజాసింగ్, 2 కిషన్ రెడ్డి, 3 మన ఈటెల రాజేందర్ గారు, ఇంకా అక్కడి నుంచి లక్ష్మణ్ గారు, వీళ్ళందరూ ఎలాగో ఉంటారు, సీనియర్లు అందరూ ఎప్పటి నుంచో ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో నా వర్గం ఎక్కువ ఉండాలి పార్టీలో, నా వర్గం ఎక్కువ ఉండాలి, నా వర్గానికి పట్టు ఎక్కువ ఉండాలి, నా వర్గానికి పట్టు ఎక్కువ ఉండాలని
ఆ పట్టు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఓపెన్ సీక్రెట్ ఏంటంటే రాజాసింగ్ కిను కిషన్ రెడ్డి గారికి మొదటి నుంచి పడదు. ఎస్ సో సార్. అది పూర్తి స్థాయిలో ఇప్పుడు జరుగుతోంది. ఎలాగా కిషన్ రెడ్డి గారిని ఆ పదవిలో ఎక్కువ రోజులు ఉంచే అవకాశం లేదు. అధ్యక్షుడు వస్తాడు. కొత్త అధ్యక్షుడు వచ్చే ముందే తనకు అనుకూలంగా ఉండే కొత్త అధ్యక్షుడు రావాలనేది రాజాసింగ్ గారి ప్రయత్నం. ఎదురికి రాజాసింగ్ గారికి ఇచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంటే ఆయన అది కూడా రాజాసింగ్ రాజాసింగ్ కూడా రాజాసింగ్ గారికి రాకుండా పోవడానికి కూడా, ఇవన్నీ రాకుండా పోవడానికి కూడా బీఆర్ఎస్ కారణం అనేది కూడా ఆయన ఆరోపణ ఒకటి ఉంది. ఎందుకంటే పూర్తి హిందుత్వ అనుకూలంగా ఉండే రాజాసింగ్ తీసుకురావడం కాకుండా వేరే వాళ్ళని పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ వైపు నుంచి కూడా ఒక డిమాండ్ ఉందనేది ఎప్పటి నుంచో ఉంది. సో వీటన్నిటి దృష్టి ఏంటంటే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీనే అధికారంలో రాకపోతుంది. దాంట్లో కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలా, ఒకవేళ పార్టీని కలిపేసి, లేదా రాజాసింగ్ అవ్వాలా, లేదంటే కిషన్ రెడ్డి గారు అవ్వాలా, లేదంటే లక్ష్మణ్ గారు అవ్వాలా, లేదా ఈటెల రాజేంద్ర గారు అవ్వాలా, వీటన్నిటి కోసం ముందుగా అన్నిటికన్నా కావాల్సింది ఏంటంటే అక్కడ రాష్ట్ర అధ్యక్షుడు అవ్వడం. సో రాష్ట్ర అధ్యక్షుడిగా మనమన్నా అవ్వాలి, మనకు కావాల్సిన వాళ్ళన్నా అవ్వాలన్న ప్రయత్నం ఇప్పుడు బీజేపీలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. సో అది ఈ 3 పార్టీల్లోనూ కూడా ఈ లొకలకలు అనేవి చాలా పెద్ద స్థాయిలోనే ఉన్నాయి. తొందరగా వీటిని కనుక పరిష్కారం చేసుకోకపోతే 3 పార్టీలకి ఇబ్బంది. ఏ పార్టీకైనా రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు వస్తాయి రాజకీయంగా. సార్, అలాగే ఇప్పుడు కవిత దెబ్బతో అయితే ఇక 2 పార్టీలు విలవిలలాడుతున్నాయా? మొత్తంగా అన్ని విషయాలను కవిత ఒక్కొక్కటిగా బయట పెడుతూ వస్తుంది. ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ అంతర్మదనంలో ఉందా? అంటే కవిత ఎఫెక్ట్ అనేది బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ పడుతుంది తప్ప కాంగ్రెస్ కి పెద్ద ఫరక్ పడదు, బీజేపీకి అయితే అసలే ఫరక్ పడదు. ఎందుకంటే బీజేపీ ఓటింగ్ అంతా సపరేట్ ఓటింగ్ అదంతా. ఎస్ సార్. ఈవిడ ఏం మాట్లాడింది అన్న దాని మీద పెద్ద అసలు ఇంపార్టెన్సే ఉండదు. కానీ కాంగ్రెస్ పార్టీ అందుకనే ఈవిడిని ఆల్రెడీ వద్దని చెప్పేసింది. మాకు ఈవిడ వస్తే కనుక ఇబ్బందులు, ఇప్పుడు ఈవిడ మాత్రం తీసుకోవద్దని చెప్పి కేంద్ర నాయకత్వానికి ఆల్రెడీ కాంగ్రెస్ కి సంబంధించిన పెద్ద నాయకులు అందరూ కూడా చెప్పేశారు. సో అందువల్లనే ఈవిడికి ఇప్పుడు రివర్స్ గా మాట్లాడుతోంది ఇప్పుడు కవిత గారు. కవిత గారి ఎఫెక్ట్ అనేది కాంగ్రెస్ బీజేపీ కన్నా కూడా బీఆర్ఎస్ కే ప్రధానంగా, బీఆర్ఎస్ యొక్క అస్తిత్వానికే ప్రమాదం. ఇప్పుడు కవిత గారు తీసుకునే నిర్ణయం, కవిత గారు లోపల ఉన్న పార్టీలోనే కంటిన్యూ అయినా కూడా ఇప్పుడు ఆవిడ ఇంకా పార్టీ మీద పట్టు సంపాదించడానికి ప్రయత్నం చేస్తుంది. అది కూడా బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ కి నష్టం. ఒకవేళ ఆవిడ బయటకు వచ్చేసి పార్టీ పెడితే కూడా ఎంతో కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ మీద అలకపోని ఉన్న వాళ్ళు, గతంలో టికెట్లు ఆశించి రాని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈవిడేపు వెళ్లే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో మనకు అవకాశం బీఆర్ఎస్ లో వస్తుందా రాదా అన్న డౌట్ ఉన్న వాళ్ళందరూ కూడా అవకాశవాద రాజకీయంలో భాగంగా కవిత గారి దగ్గరికి వచ్చే అవకాశం. ఆ విధంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చీలిపోతుంది. సో ఆ తర్వాత ఎలా చూసుకున్నా కూడా కవిత గారి ఎఫెక్ట్ ఖచ్చితంగా బీఆర్ఎస్ మీదే ఎక్కువ ఉంటుంది తప్ప కాంగ్రెస్ కిను భారతీయ జనతా పార్టీకి ఆ స్థాయిలో ఎఫెక్ట్ ఉండదు. రైట్, థ్యాంక్ యూ సార్. పలు అంశాలపై విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్. ఇది వాల్టీ న్యూస్ కేఫ్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.